ఛత్తీస్గఢ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుస్తామని ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మలి విడతలో రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్ ను చూస్తే హ్యాట్రిక్ విజయం తథ్యమని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. 10 ఏళ్ల భాజపా దుష్పరిపాలనకు ఈ ఎన్నికల్లో ఓటర్లు ముగింపు పలుకుతారని కాంగ్రెస్ పేర్కొంది. ఛత్తీస్గఢ్ లో వెళ్లి విరిసిన ఓటరు చైతన్యాన్ని ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్లు తమకే అనుకూలమని పేర్కొంటున్నాయి. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జరిగిన తుదిదశ పోలింగ్ లో 75% ఓటింగ్ నమోదైంది. ఈసారి గత రికార్డులను తిరగరాస్తామన్న ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మూడోసారి అధికారం తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత నమ్మకం ఉందో వికాస్ యాత్రలోనే వెల్లడైందన్నారు. మావోయిస్టు హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికలు సజావుగా శాంతియుత వాతావరణంలో జరిగేందుకు కృషి చేసిన పోలీసులు, అధికారులకు రమణ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. भारतीय जनता पार्टी को पिछले चुनाव से ज्यादा सीटें मिलेगी। तीसरी बार छत्तीसगढ़ में भारतीय जनता पार्टी की सरकार बनेगी। हमें लगता है 100% हमें पर्याप्त वोट मिलेंगे और पर्याप्त विधायक हमारी जीत के आएंगे। अजीत जोगी ने कहा कि वो प्रचंड बहुमत से आ रहे हैं, इस बारे में क्या कहेंगे आप? पिछले 2 बार भी तो प्रचंड बहुमत दोहराते रहे, तीसरी बार भी दोहराए। हर लोकसभा में भी बोलते हैं प्रचंड बहुमत से जीतेंगे। तीसरी बार भी वही हाल होगा उनका प्रचंड बहुमत का। మావోయిస్టుల దాడిని ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించిన కాంగ్రెస్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేసింది. రమణ్ సింగ్ ప్రభుత్వానికి ఓటమి తప్పదని పేర్కొంది. 2 విడతల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదు కావడం అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని ఆ పార్టీ నేత అజిత్ జోగి అభిప్రాయపడ్డారు. ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని కోట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కుమారుడు అమిత్ జోగి విశ్వాసం వ్యక్తం చేశారు. लोग परिवर्तन चाह रहे हैं, तंग आ गए हैं रमन सिंह जी के ये 10 साल के कुशासन से। असुरक्षा का माहौल है, भ्रष्टाचार व्यापक है। लोग अब परिवर्तन चाह रहे हैं, एक अच्छी सरकार चाह रहे हैं। मुझे लगता है कि 55 से 60 सीटें हम लोग आराम से ले आएंगे। ఛత్తీస్గఢ్ లోని మొత్తం 90 శాసనసభ స్థానాలకు ఈ నెల 11, 19 తేదీల్లో ఓటింగ్ జరిగింది. వచ్చే నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.